హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము పంజాబ్ డ్రెస్ టాప్కి ప్యాచ్ నెక్ అన్నమాట. అంటే మనకి పైజామా క్లాత్ అనేది ఉంటుంది కదా, దాంతో ప్యాచ్ రౌండ్ నెక్ మధ్యలో పట్టి వచ్చే విధంగా ఎలా వేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని వేసుకోవడానికి ఇలా క్యాన్వాస్ని తీసుకొని ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఒక 17 ఇంచులు, అంటే 15 ఇంచులు సరిపోతుంది. సేఫ్టీగా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. వెడల్పు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2.5, బ్రాడ్గా కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు. నెక్ డీప్ అనేది 6.5 ఇంచులనే తీసుకున్నాను. ఇలా తీసుకొని మామూలుగా ఈ కింద కొంచెం బ్రాడ్గా, అంటే పైన 2.5 తీసుకున్నాను కదా, కింద 3 తీసుకుంటున్నా, అంటే 1/2 ఇంచ్ అనేది పెంచాను. ఇలా చూసుకొని ఇప్పుడు దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఎందుకు కింద 3 తీసుకున్నానంటే కొంచెం బ్రాడ్గా రావడానికి అనమాట 3 తీసుకున్నాను. వద్దు అనుకున్నట్లయితే మీరు కింద కూడా 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని కర్వ్ దగ్గర ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ మనం ప్యాచ్ అనేది వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా రావాలి. పక్కన పట్టి కూడా, ఎందుకు అంటే మామూలుగా నెక్ వేస్తే లోపలికి వెళ్తుంది కాబట్టి కాస్త అటు ఇటు అయినా ఏమీ కాదు. కానీ ఇక్కడ మనం ప్యాచ్ అనేది వేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ అనేది పక్కన కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ స్కేల్ వెడల్పు అనేది 1 ఇంచు. ఇక్కడ మీకు కరువు దగ్గర చూపిస్తున్నాను. కరువు దగ్గర కూడా సేమ్ అంతే విధంగా వచ్చేలాగా చూసుకోండి. జస్ట్ ఇలా పర్ఫెక్ట్గా చూసుకుంటేనే ప్యాచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఒక చోట సన్నగా ఒక చోట వెడల్పుగా ఉంటుందన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నా. మీరు కావాలి అనుకున్నట్లయితే వేరే షేప్ కూడా తీసుకోవచ్చు, అంటే స్క్వేర్ నెక్ కానీ లేదా స్టార్ నెక్ కూడా తీసుకోవచ్చు. ఈ కింది భాగాన 15 ఇంచులకు మార్కింగ్ పెట్టాను కదా, అక్కడి వరకు చూసుకోండి. ఇక్కడ 15 ఇంచులు అంటే ఎంత, మనకి నడుం వరకు వస్తుందన్నమాట ఆ నెక్ భాగం అనేది కరెక్ట్గా చూసుకుంటే. ఇక్కడ 1/2 ఇంచు మాత్రమే మార్కింగ్ పెట్టుకోండి. అంటే డబల్ ఫోల్డ్ కదా, మనకి తీస్తే 1 ఇంచ్ వస్తుంది వెడల్పు అనేది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. 1/2 ఇంచ్ పెట్టుకున్నాము, డబల్ ఫోల్డ్ కాబట్టి 1 ఇంచ్ వెడల్పు వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ కింద కూడా స్ట్రైట్గా తీసుకుంటున్నా. మీరు కావాలంటే కొంచెం కర్వులాగా, అంటే రాంబస్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి పైన నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా పైన స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. దీనివల్ల నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాదనమాట. ఈ మధ్యలో ఉన్న క్లాత్ అనేది కటింగ్లో పోతుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి ప్యాచ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. మనకి డ్రెస్ మెటీరియల్స్కి పాయింట్ క్లాత్, అంటే పైజామా క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఇలా ప్యాచ్ వేసుకుంటే లుక్ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్ లాగా కనబడుతుంది అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత దీనికి మనము పాయింట్ క్లాత్ ఉంటుంది కదా, పైజామా క్లాత్ అనేది తీసుకోండి. ఇలా వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాన్వాస్ వేయండి. మీరు నార్మల్గా వేసుకుంటే కనుక లుక్ అనేది రాదు. అయితే ఈ క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, బాగా గమనించండి. అంటే కొంచెం మెరుపులాగా ఉంటుందన్నమాట, అంటే దానికి జిగురు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాచ్ యొక్క కరెక్ట్ భాగం, సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఈ క్యాన్వాస్కి గమ్ ఎటువైపు ఉంటుందో దాన్ని కింద వేసుకోండి. కింద వేసుకొని మామూలుగా ఐరన్ చేయండి. అంటే ఒక చెద్దర్ పైన వేసుకొని మామూలుగా ఐరన్ చేస్తే ఇలా స్టిక్ అవుతుంది. చూసారా, అతికిపోయింది అనమాట. ఇప్పుడు దీని చుట్టూ మనకి పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో, అంటే దాదాపుగా 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు అలా చూసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి పట్టీ అనేది పెట్టాలన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తాస్ కావాలన్నా, డిఫరెంట్ నెక్ మోడల్స్ కావాలన్నా, లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. అదేవిధంగా నా దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలంటే మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చుట్టూ పట్టీ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇది ప్యాచ్ కాబట్టి. మనకి కార్నర్లో తిరగడానికి చిన్న కటింగ్ అనేది ఇచ్చాను, గమనించండి. అంటే క్లాత్ అనేది తిరగాలి కదా, మరి ఎడ్జ్ వరకు ఇవ్వకండి. ఎడ్జ్ వరకు ఇస్తే మళ్ళీ క్యాన్వాస్ కనబడుతుంది. ఇలా జాగ్రత్తగా చూసుకొని చూడండి, ఇలా మొత్తం పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా మీకు ఇక్కడ సగం వరకు చూపించాను కదా,
సేమ్ అంటే రెండో వైపున కూడా సేమ్ ఇదే విధంగా పట్టీ అనేది పెట్టేసుకోండి. ఇలా మనం మొత్తం పట్టీ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మనము ప్యాచ్ అనేది మొత్తం కుట్టేసుకున్నాం. కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా, దాని ఇలా కట్ చేసి లెవెల్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఈ మధ్యలో నెక్ భాగం అనేది కుట్టిన తర్వాత పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉల్టా భాగం అంటే మనకి రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇక్కడ బాగా గమనించండి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. దీనిపైన మనము అటాచ్ చేయాల్సిన నెక్ భాగం యొక్క సీదా భాగం అంటే కరెక్ట్ భాగము కిందికి ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ పైకి, క్యాన్వాస్ యొక్క సీదా భాగము కరెక్ట్ సైడ్ కిందికి ఉండే విధంగా చూసుకొని మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా నెక్ మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా అంటే ఓన్లీ రౌండ్ మాత్రమే కుట్టండి. ఈ పట్టి కుట్టకండి, ఎందుకంటే అది మనకి సీదా వైపు అంటే కరెక్ట్ వైపు రావాలి కదా. చాలామంది సీదా భాగము అంటే ఏంటని అడుగుతున్నారు. సీదా భాగం అంటే కరెక్ట్ భాగం అండి, ఉల్టా భాగం అంటేనేమో రాంగ్ భాగం అంతే. ఇలా కుట్టేసిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకొని నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వడం వల్ల నెక్ భాగం అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా తిప్పాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ పట్టి భాగం కూడా ముందుకు వస్తుంది. అందుకే పట్టి భాగానికి కుట్టు వేయద్దు, ఓన్లీ నెక్కుకే వేయాలి. ఇలా వేసుకుని చూడండి, ఇప్పుడు దీని ఇలా సీదా వైపు అంటే కరెక్ట్ వైపు తిప్పండి. చూసారా, ఇలా చూసుకొని నెక్ భాగాన్ని ఇలా సరి చేసుకోండి. మీకు కరెక్ట్గా ఫోల్డింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇలా సరి చేస్తూ దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది. మాకు ఇలా వేయడం రాదు, చాలా కష్టం అనుకున్నట్లయితే మీరు ఫస్టే మధ్యలో పట్టీ అనేది పెట్టేసుకొని తర్వాత నార్మల్గా కూడా రౌండ్ నెక్ వేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇలా వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ కూడా మంచిగా కనబడుతుంది అన్నమాట. చూడండి, ఐరన్ చేశాను, క్లాత్ అనేది మొత్తం ఫోల్డ్ అయిందనమాట. ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి. మీకు ఎప్పుడు కానీ కొంచెం నీట్ ఫినిషింగ్ రావాలంటే ఒకసారి ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా ఫోల్డింగ్ అయి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీరు గమనిస్తే బొటెక్ షాపుల్లో ఐరన్ అనేది కంపల్సరీ చేస్తారు, గమనించండి. ఇప్పుడు రెండో చివరి భాగాన కూడా కుట్టు వేసుకోవాలి. ఈ రెండో చివరి భాగాన కుట్టు వేసేటప్పుడు పట్టి పైన కూడా వస్తుంది కాబట్టి కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకోవాలి. అందుకని సేఫ్టీగా మధ్యలో పిన్స్ అనేవి పెడుతున్నాను. అంటే కుట్టేటప్పుడు మళ్ళీ పట్టి క్రాస్గా వచ్చిందనుకోండి షేప్ అవుట్ అవుతుంది. చూడండి, ఇలా ఇలా చూసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల కొంచెం నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను, గమనించండి. చూడండి, ఇలా రెండో చివరి భాగాన ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. మనం ఫస్ట్గా వేసిన కుట్టుంది కదా, దాన్ని విప్పండి. తర్వాత ఈ మధ్య భాగంలో మీరు కావాలంటే బటన్స్ కూడా పెట్టుకోవచ్చు.